ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం నుండి అనేక రకాలైన శాస్త్రీయ విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి ఎందుకు నశిస్తుందో డాక్టర్ గారు దీని విషయమై ఏం చెప్పారో తెలుసుకుందాం. రంగారావు, ఆ ముసలాయన ఏం చేస్తున్నాడో చూసావా అంటూ దారిన పోతున్న ఓ వృద్ధుణ్ణి చూపించారు వెంగళరావు. అవును, విచిత్రంగా ఉందే, చూడటానికి డబ్బున్నవాడిలా కనపడుతున్నాడు, కానీ అదేమిటి, రోడ్డు పక్కన పారేసిన పాత గుడ్డల్ని, చెత్త కాగితాలను ఎంత దారుణంగా ఉన్నా పట్టించుకోకుండా జరీ కండువాలో మూట కట్టుకుంటున్నాడేమిటి అంటూ ఆశ్చర్యపోయాడు రంగారావు. ఇంతలో ఆ వృద్ధుడు వెంగళరావు దగ్గరికి రానే వచ్చాడు. ఒక్కసారి వెంగళరావు ముఖం యగాదిగా చూసి, ఏమో ఎలా ఉన్నావు అంటూ ఇంగ్లీష్లో పలకరించి పక్కనే పడి ఉన్న ఇంగ్లీష్ పేపర్ మీదికి అనుకోకుండా దృష్టి మరల్చాడు. ఉన్నట్టుండే దాన్ని పైకి తీసి అందులోని విషయాలను గడగడా చదువుకుంటూ ముందుకు సాగిపోయాడు. ఇదంతా చూస్తూ కళ్ళప్పగించిన రంగారావుని మరింత ఆశ్చర్యపరిచే విషయం చెబుతూ, ఆయన ఎవరనుకున్నావు, ఒకానొకప్పుడు ఓ కాలేజీకి ప్రిన్సిపాల్. ఇప్పుడు ఆయనకు 80 సంవత్సరాలు ఉంటాయి. కొడుకులంతా ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అయ్యి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు అంటూ వెంగళరావు ఆయన గురించి వివరించారు. కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసిన వాడు ఇప్పుడు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటమేమిటి, ఆయనకి పిచ్చి ఎక్కిందా అని అడిగాడు రంగారావు. కానీ వృద్ధాప్యంలో మెదడులోని కణాలు దెబ్బతినిపోవడం వలన రకరకాలైన మానసిక వ్యాధి లక్షణాలు వస్తాయి. వృద్ధాప్యంలో కలిగే ఈ మానసిక వ్యాధినే సెనైల్ డెమెన్షియా అని వ్యవహరిస్తారు. దీని వలన ఆ మనిషి తన శుభ్రత గురించి ఆలోచించడం, పట్టించుకోవడం మానివేస్తాడు. జ్ఞాపక శక్తి చాలా వరకు మందగిస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే, ఇటీవలనే జరిగిన సంఘటనల కంటే ఎప్పుడో పూర్వం జరిగిన సంఘటనలు తేలికగా గుర్తుంటాయి. జ్ఞాపక శక్తితో పాటు తెలివితేటలు కూడా తగ్గిపోతాయి. ఇట్టే కోపం రావడం, ఆవేశం కలగడం సహజమైపోతుంది. సెనైల్ డెమెన్షియా అనేది కొందరికి మధ్య వయసులో కూడా కనపడుతుంది. ఇలాంటి వారికి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, దేని మీద ఆసక్తి లేకపోవడం, నడకలోనూ మాటల్లోనూ తొట్రుపాటు కనపడతాయి. ఈ విధంగా వారిలో మార్పు రావడానికి కారణం మెదడులోని రక్తనాళాలు గట్టిపడిపోయి కణాలు దెబ్బతినిపోవడమే. మతిమరుపు, అనాసక్తితో ప్రారంభమైన సెనైల్ డెమెన్షియా కొందరిలో చివరికి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్నే గందరగోళంగా మార్చివేస్తుంది. అటువంటి సమయంలో వారు చేసే పని సక్రమమైనదా కాదా అనే తేడాను వారు గుర్తించలేరు. అలాగే వారు మాట్లాడే మాటలకి అర్థాలు కూడా సరిగా ఉండవు. కానీ ఇది గుర్తించక వారి మాటల్ని పట్టించుకొని బాధపడేవాళ్ళు, తగాదా పెట్టుకునేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. మెదడులోని కణాలు దెబ్బతినిపోయి నిదానంగా డెమెన్షియా వచ్చే వ్యక్తుల్లో రకరకాల భ్రాంతులు కలగవచ్చు. సహజంగానే అనుమాన మనస్తత్వం ఉండే వ్యక్తుల్లో ఎదుటివారి తన మీద కక్షబూనారని, తనంటే వాళ్లకు ఇష్టం లేదని, తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని భ్రమపడుతూ ఉంటారు. కొందరికి అప్పుడప్పుడు పూనకంలా లక్షణాలు వస్తాయి. సెనైల్ డెమెన్షియాకి సంబంధించిన లక్షణాలు కొందరిలో కేవలం మతిమరుపు కలగడం, తెలివితేటలు తగ్గిపోవడం వంటి లక్షణాలతో ఆగితే, మరికొందరిలో మెదడులోని కణాలు మరింత దెబ్బతిని పూర్తిగా పిచ్చివారుగా మారిపోవడం, అనవసరంగా ఆవేశంగా ఉద్రేకంగా ప్రవర్తించడం, ఒక్కొక్కసారి ఉగ్రరూపం దాల్చి ఎదుటివారిని గాయపరచడం కూడా చేస్తూ ఉంటారు. కొందరిలో వృద్ధాప్యంలో మెదడులోని కణాలు దెబ్బతిని సెనైల్ డెమెన్షియా వస్తే, మరికొందరికి చిన్న వయసులోనే అలాంటి పరిణామాలు కలిగి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కలుగుతాయి. అతిగా ఆల్కహాల్ సేవించినా, మూర్ఛ వ్యాధితో ఎక్కువ కాలం బాధపడినా, మెదడుకి సంబంధించిన వ్యాధులు కలిగినా, కేంద్ర నాడీ మండలం మీద చెడుగా పనిచేసే మందులు ఎక్కువ కాలం వాడినా, మెదడులో కణుతులు ఏర్పడినా,
డెమెన్షియా లక్షణాలు ఏర్పడతాయి. డెమెన్షియా అనేది మెదడులోని కణాలు పాడైపోవడం వల్ల ఏర్పడుతుంది. కనుక ఆ వ్యక్తి జీవితం శాశ్వతంగానే విలక్షణంగా తయారవుతుంది. మెదడు నరాలు మొదట్లోనే చెడిపోకుండా జాగ్రత్త వహించినట్లయితే మతి చెడకుండా నివారించుకోవచ్చు. ఈరోజు మనం వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలేమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.